Good morning, children. Welcome to Institute of Mathematical Foundations. We completed 20 Math Foundation classes. Now we are at what? 21 Math Foundation class. This 21 Math Foundation class is related to what? Divisibility rules. దేనికి సంబంధించింది divisibility rules కి సంబంధించింది. ఇందులోపల we completed what up to yesterday's class 18 divisibility rules. 2 నుంచి 18 divisibility rules వరకు కంప్లీట్ చేసినాం. ఈ రోజు ఏంటిది 19 divisibility rule. What is this 19 divisibility rule? 19 divisibility rule is remaining plus 2 into last digit. Remaining number plus 2 into last digit is divisible. Is what? Divisible with 19. Okay na? So remaining plus 2 into last digit is divisible with 19. So ఇది 19 తోటి divisible కావాలి. Remaining plus 2 into last digit అనేది 19 తోటి divisible కావాలి. Now what, let me take one example and check it. So I am taking one example. 19 divisibility rule కదా, 19 into ఒక big number let me take. So 8715243. Example I am taking what? 8715243. 8715243. So now this number is what? Divisible with 19 or not? Let me check up. 19 తో divisible అవుతుందా కాదా చూద్దాం. 19 తో divisible కావాలంటే అది ఆ రూల్ ని ఫాలో అవ్వాలి. 8715243. సో ఇది 2 into last digit. 2 into 3 is equal to what? 6 plus. So plus 6. So 6 yes 4 plus 6 10. 2 plus 1 3. 5 1 7 8. So again this one 2 into last digit is equal to 0. 0 add చేస్తున్నాను. So 3 5 1 7 8. Again what? 2 into last digit is equal to 6 plus 6. 5 plus 6 11. 1 plus 1 2 7 8. మళ్ళీ 2 into last digit is equal to 2. So plus 2. అంతేనా? యాడ్ చేస్తున్నాం కదా. 2 plus 2 4 7 8. Again what? 2 into last digit is equal to 8. 8 యాడ్ చేయండి. 7 plus 8 15. 1 ఎంత వస్తుంది? 9 95. మళ్ళీ 2 into last digit is equal to ఎంత? 10. 10 యాడ్ చేయండి. 10 యాడ్ చేసినట్టు ఎంత వచ్చింది? 19 వచ్చింది. సో ఇప్పుడు ఈ 19 అనేది ఈ 19 వచ్చింది కదా నాకు. ఈ 19 అనేది లాస్ట్ వచ్చిన నంబర్ అనేది 19 తోటి ఇక్కడ వచ్చిన నంబర్ ఏంటిది? ఇక్కడ వచ్చిన నంబర్ ఏది మిగులుతుందో అది 19 తోటి డివిజిబుల్ చేయాలి. నాకు 19 వచ్చింది కాబట్టి 19 1 జా 19. సో ఇది దిస్ నెంబర్ ఇస్ వాట్ డివిజిబుల్ విత్ 19 అండ్ ఫాలోస్ దిస్ రూల్. ఈ రూల్ ని ఫాలో అయింది కాబట్టి ఇది 19 తోటి డివిజిబుల్ అవుతుంది. అర్థమైందా? 19 డివిజిబిలిటీ రూల్ ఏంటో చాలా సింపుల్. డివిజిబిలిటీ రూల్ గుర్తుంటే చాలా సింపుల్. ఈ లాస్ట్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఈ లాస్ట్ నెంబర్ ఏం చేయాలి? 2 into లాస్ట్ డిజిట్. లాస్ట్ డిజిట్ ని 2 తోటి మల్టిప్లై చేయాలి. 2 3 జా 6. సో కాబట్టి 6 ని ఏం చేయాలి? యాడ్ చేయాలి. యాడ్ చేస్తే మళ్ళీ ఒక నెంబర్ వస్తుంది కదా. మళ్ళీ లాస్ట్ డిజిట్ 2 into లాస్ట్ డిజిట్. 2 into లాస్ట్ డిజిట్ 2 into 0 is equal to 0. మళ్ళీ 0 యాడ్ చేయండి. యాడ్ చేస్తే ఇది వచ్చింది. మళ్ళీ లాస్ట్ డిజిట్ 3. 2 into 3 is equal to 6. మళ్ళీ 6 ని యాడ్ చేయండి. యాడ్ చేస్తే 5 plus 6 11 కదా. ఈ 11 అంటే మళ్ళీ ఫస్ట్ డిజిట్ ని దీన్ని 2 తోటి మల్టిప్లై చేయండి. is equal to 2 వస్తుంది. దాన్ని యాడ్ చేసినాను. చేస్తే నాకు ఈ నెంబర్ వచ్చింది. మళ్ళీ 4 ని 2 4 జా 8. 8 ని యాడ్ చేస్తే ఈ నెంబర్ వచ్చింది. ఇప్పుడు ఇది 95. 19 10 జా 190 కదా. 190 కంటే తక్కువ నెంబర్ వచ్చిన దాన్ని డివైడ్ చేయాలి. సో ఇది 95 ఉంది కదా. సో 95 ఇక్కడ తీసుకుంటే 19 5 జా 95. ఇది చేయొచ్చు లేదా ఇంకొక స్టెప్ కూడా మీరు ఫాలో కావచ్చు. సో ఇది 19 తోటి డివిజిబుల్ అయింది. సో దట్స్ వై 8715243 ఈజ్ divisible with is what? Divisible with 19. 19 తోటి డివిజిబుల్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా? సో ఇది 19 డివిజిబిలిటీ రూల్ కి సంబంధించిన కాన్సెప్ట్. నెక్స్ట్ ది 20 డివిజిబిలిటీ రూల్ చూడండి. ఏం డివిజిబిలిటీ రూల్? 20 డివిజిబిలిటీ రూల్. 20
20 divisibility rule. సో ఈ 20 divisibility rule ని కనుక మనం తీసుకుంటే 20 divisibility rule ఏంటిదిరా? What is the 20 divisibility rule? Last two digits may be zeros or 20, 40, 60, 80. లాస్ట్ చివర్లో ఉన్న రెండు డిజిట్స్ ఏం కావాలి? జీరోస్ అన్న కావాలి, 20 అన్న కావాలి, 40 అన్న కావాలి, 60 అన్న కావాలి, 80 అన్న కావాలి. 0, 20, 40, 60, 80 ఇవి అయితే ఆ నెంబర్ 20 తోటి డివిజిబుల్ అవడం జరుగుతుంది. దట్ నెంబర్ ఇస్ వాట్? డివిజిబుల్ విత్ 20. నౌ లెట్ ఐ యామ్ టేకింగ్ వన్ ఎగ్జాంపుల్. సో 2, 8, 4, 6, 9, 1, 2, 0. ఇప్పుడు ఇది డివిజిబుల్ అవుతుందా? లాస్ట్ నెంబర్ 20 ఉంది కాబట్టి డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ అనదర్ ఎగ్జాంపుల్ ఐ యామ్ టేకింగ్ 198 4910. ఈజ్ ఇట్ డివిజిబుల్ విత్ వాట్? 20 తో డివిజిబుల్ అంటే లాస్ట్ నెంబర్ తీసుకోవాలి, లాస్ట్ 2 డిజిట్స్ తీసుకోవాలి. లాస్ట్ 2 డిజిట్స్ లో ఇవి ఉన్నాయా? 0 0 గాని 20 గాని 40 గాని 60 గాని 80 గాని ఉందా? లేదు. So that's why it is not divisible with 20. 20 తో divisible కాదు. Next 2 4 1 6 9 2 8 6 0. ఇది ఉందనుకోండి. ఇప్పుడు లాస్ట్ 2 డిజిట్స్ ఏంటి? 60. లాస్ట్ 2 డిజిట్స్ ఏంటివి? 60. ఈ 60 అనేది ఇందులో ఉందా లేదా? ఉన్నది. కాబట్టి ఇది 20 తోటి డివిజిబుల్ అవుతుంది. ఇది మనకు అబౌట్ వాట్ 19 అండ్ 20 డివిజిబిలిటీ రూల్స్ కి సంబంధించిన కాన్సెప్ట్స్. వీటిని కాపీ చేసుకోండి. నెక్స్ట్ ఫర్దర్ కాన్సెప్ట్ డిస్కస్ చేస్తాం. సో నౌ వి విల్ డిస్కస్. ఇప్పుడు మళ్ళీ ఒకసారి అన్ని డివిజిబిలిటీ రూల్స్ ఒకసారి రివైజ్ చేస్తాను, చూడండి. ఫస్ట్ ఏంటా? 2 divisibility rule. ఏంటి 2 divisibility rule? లాస్ట్ డిజిట్ షుడ్ బి ఈవెన్. అంటే ఏం కావాలి? 0 కానీ 2 కానీ, ఐదర్ 0, 2, 4, 6, 8. లాస్ట్ డిజిట్ ఈ నెంబర్లో ఏ నెంబర్ ఉన్నా కూడా దట్ విల్ బి వాట్? డివిజిబుల్ విత్ 2. నెక్స్ట్ వన్ 3 divisibility rule. 3 divisibility rule ఏంద్రా? Sum of the digits is divisible. Sum of the digits is divisible with 3. ఆ నంబర్ ఏ నెంబర్ అయితే మనకు 3 తోటి డివిజిబుల్ అవుతుందా లేదా చెక్ చేయమంటాడు. అందులో ఉన్న అన్ని డిజిట్స్ ని మనం కూడాలి, యాడ్ చేయాలి. యాడ్ చేస్తే వచ్చిన సమ్ ఏదైతే ఉంటుందో దట్ సమ్ షుడ్ బి వాట్? డివిజిబుల్ విత్ 3. నెక్స్ట్ వన్ 4 divisibility rule. What is 4 divisibility rule? Last two digits are zeros or otherwise divisible with 4. Divisible with 4. 4 divisibility rule ఏంటిరా? లాస్ట్ 2 digits zeros అన్నా కావాలి లేదా 4 తోటి డివిజిబుల్ అన్నా కావాలి. zeros అన్నా కావాలి లేదా 4 తోటి డివిజిబుల్ అన్నా కావాలి. వాట్ ఈస్ 5 divisibility rule? 5 divisibility rule ఏంది? లాస్ట్ డిజిట్ మస్ట్ బి 0 or 5. లాస్ట్ డిజిట్ ఏం కావాలి? 0 అన్నా కావాలి, 5 అన్నా కావాలి. 0 అయినా డివిజిబుల్ అవుతుంది, 5 అయినా కూడా డివిజిబుల్ అవ్వడము జరుగుతుంది. నెక్స్ట్ ది 6 divisibility rule. What is the 6 divisibility rule? Number should be divisible with what? 2 and 3. 2 మరియు 3 తోటి అది డివిజిబుల్ కావాలి. 2 తోటి డివిజిబుల్ కావాలి, 3 తోటి డివిజిబుల్ కావాలి. అయితే అప్పుడు ఆ నెంబరు 6 తోటి డివిజిబుల్ అవ్వడము జరుగుతుంది. నెక్స్ట్ ది 7 divisibility rule.
What is the 7 divisibility rule? Remaining minus 2 into last digit is divisible with divisible with 7. 7 తోటి divisible కావాలంటే ఈ రూల్ ని ఫాలో కావాలి. Remaining minus 2 into last digit. 8 divisibility rule ఏంటిదిరా? Last 3 digits are zeros are divisible with 8. Last 3 digits are divisible with 8. Zeros ఉన్నా కూడా 8 zeros 0 అవుతుంది కాబట్టి divisible అవుతుంది. Last 3 digits zeros అన్నా ఉండాలి లేదా divisible with 8 అన్నా కావాలి. 9 divisibility rule ఏంటిదిరా? 9 divisibility rule, sum of the digits is divisible. Sum of the digits is divisible with 9. మొత్తం ఉన్న డిజిట్స్ ఉంటాయి కదా, నంబర్ మనకు ఇచ్చిన నంబర్ 9 తోటి డివిజిబుల్ అవుతుందా లేదా తెలుసుకోవాలి అని అంటే ఏం చేయాలట? ఆ మొత్తము నంబర్స్ అన్నిటిని యాడ్ చేయాలి. అందులో ఉన్న ప్రతి డిజిట్ని యాడ్ చేసి వచ్చిన సమ్ని 9 తోటి డివైడ్ కావాలి. 10 divisibility rule ఏంద్రా? లాస్ట్ డిజిట్ షుడ్ బి 0. లాస్ట్ డిజిట్ ఏం కావాలి? 0 కావాలి. లాస్ట్ డిజిట్ 0 అయితే ఆ నంబర్ ఇచ్చిన నంబర్ 10 తోటి డివైడ్ అవుతుంది. లాస్ట్ డిజిట్ 0 అయితే ఇచ్చిన నంబర్ 10 తోటి డివైడ్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ 11 divisibility rule ఏంటిరా? 11 divisibility rule ఏంటి? Even place values, sum of even place values and odd place values. Difference between sum of even place values and odd place values. Difference between sum of odd place values and even place values. Sum of odd place values and even place values. Difference between odd place values ని యాడ్ చేసుకోవాలి. అన్ని ఆడ్ ప్లేస్లలో ఉన్నాయి, అన్ని ఈవెన్ ప్లేస్లలో ఉన్నవి యాడ్ చేసుకొని ఆ రెండింటిని సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చిన రిజల్ట్ షుడ్ బి డివిజిబుల్ విత్ 11. 11 తోటి డివిజిబుల్ అవడం జరుగుతుంది. 11 తోటి అది డివిజిబుల్ కావాలి. 12 divisibility rule ఏంటిరా? 12 divisibility rule ఏంటిది? That number should be divisible with what? 3 and 4. 3 మరియు 4 తోటి డివిజిబుల్ కావాలి. That number should be divisible with what? 3 and 4. 3 and 4 తోటి డివిజిబుల్ కావాలి. 13 divisibility rule. What is 13 divisibility rule? Remaining plus 4 into last digit. Remaining plus 4 into last digit must be divisible with 13. Remaining plus 4 into last digit అనేది 13 తోటి divisible కావాలి. Next one, 14 divisibility rule. What is 14 divisibility rule? Should divide with what? 2 and 7. It should be divisible with what? 2 and 7. 2 మరియు 7 తోటి అది divisible కావాలి. Next 15 divisibility rule ఏంటిరా? Should be divisible with what? 3 and 5. 3, 5 తోటి divisible కావాలి. 15 divisibility rule ఏం కావాలా? నంబరు 3 మరియు 5 తోటి divisible కావాలి. 16 divisibility rule. 16 divisibility rule ఏంటంటే last 4 digits should be divisible with divisible with 16. Okay, లాస్ట్ 4 డిజిట్స్ ఏం కావాలి? 16 తోటి డివిజిబుల్ కావాలి. అక్కడ చెప్పినప్పుడు ఏం చెప్పినా లాస్ట్ 4 డిజిట్స్ మే బి జీరోస్ ఆర్ డివిజిబుల్ విత్ 16. లాస్ట్ 4 డిజిట్స్ జీరోస్ అన్నా కావాలి లేదా 16 తోటి డివిజిబుల్ అన్నా కావాలి. 17 divisibility rule. What is the 17 divisibility rule? Remaining minus 5 into last digit.
remaining minus 5 into last digit is divisible with 17. Remaining minus 5 into last digit is what? Divisible with 17. 18 divisibility rule ఏంటిరా? Divisible with what? 2 and 9. 2 మరియు 9 తోటి divisible కావాలి. 19 divisibility rule ఏంటిది? 7 కి ఆపోజిట్. 7 divisibility rule ఏముంది? మైనస్ ఉంది కదా, ప్లస్ వస్తుంది. సో remaining plus 2 into last digit. Remaining plus 2 into last digit. Remaining plus 2 into last digit. 20 divisibility rule ఏంటిది? Last 2 digits zeros are 20, 40, 60, 80. ఇవి కనుక ఉంటే అప్పుడు ఆ నంబర్ 20 తోటి డివిజిబుల్ అవుతుంది. లాస్ట్ ఉన్న రెండు డిజిట్స్ జీరోస్ అన్న ఉండాలి, 20 అన్న కావాలి, 40 అన్న కావాలి, 60 అన్న కావాలి, 80 అన్న కావాలి. అయితే అప్పుడు అది దట్ షుడ్ బి డివిజిబుల్ విత్ వాట్? 20 తోటి డివిజిబుల్ అవ్వడం జరుగుతుంది. ఇవి మనకు 2 నుంచి 20 వరకు ఉన్న డివిజిబిలిటీ రూల్స్. ఈ డివిజిబిలిటీ రూల్స్ అన్ని మనం కంప్లీట్ చేసాం. ఓకేనా? ఇవన్నీ పర్ఫెక్ట్ కావాలి. ఇవన్నీ పర్ఫెక్ట్ అవుతేనే మనం ఫ్యూచర్లో రాసే ఎంట్రన్స్ ఎగ్జామ్లో ఏ ఎగ్జామ్ రాసినా కూడా సక్సెస్ అవుతాము. మీకు ముందే నేను ఫస్ట్ క్లాస్ స్టార్ట్ చేసిన రోజే చెప్పినాను, మనము ప్రైవేట్ స్కూల్స్లో చదివే విద్యార్థులను చూసి భయపడకూడదు. వాళ్ళకి ఎంతైతే నాలెడ్జ్ గెయిన్ చేస్తున్నారో దానికంటే 10 రెట్లు ఎక్కువ నాలెడ్జ్ మీకు సంపాదించడానికి అవసరమైన ట్రైనింగ్, కోచింగ్ ఇవ్వబడడం జరుగుతుంది. అవునా? మీరు ఎవరైనా సరే అవునా చెప్పండి, మీరు ఎంత బాగా రిసీవ్ చేసుకుంటున్నారు మన పిల్లలు అని అంటే నాకే ఒక్కొక్కసారి ఆశ్చర్యం వేస్తుంది. నేను 2 ప్రాబ్లమ్స్ హోంవర్క్ ఇస్తే సార్ ఇంకా 2 ప్రాబ్లమ్స్ హోంవర్క్ ఇవ్వమని మీరు అడుగుతున్నారు. కాబట్టి ఈ విధంగా మీరు ప్రయత్నం చేసి మన గవర్నమెంట్ స్కూల్స్లో చదివే విద్యార్థులను ఎవరైనా సరే తప్పనిసరిగా మీరు ఇందులోపల ఐఐటి కాలేజెస్లో కానీ మెడికల్ కాలేజెస్లో కానీ తప్పనిసరిగా సీట్స్ సంపాదించడం అనేది నా కోరిక. మీరు ఏం చేయాలి? మీరు చేయాల్సిందల్లా అయ్యో ఏమో ఉంటుందో ఏం కావాలి ఏం జరుగుతుందో ఏందో ఏం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎవ్రీథింగ్ ఐ విల్ ప్లాన్ యూ. మీకు కావాల్సిన ప్రతిదీ నేను ప్లానింగ్ చేస్తాను. అర్థమైందా? కోచింగ్ ఏ విధంగా అందించాలి మీకు, ఆ కోచింగ్ అందించిన తర్వాత మీరు ఏ విధంగా చదవాలి, ఏ విధంగా చదవడం కూడా ఏ కాన్సెప్ట్స్ చదివితే మీకు ఈజీగా కాన్సెప్ట్ గుర్తుంటుంది అనే దాన్ని కూడా ఆలోచించడం జరుగుతుంది. అదేవిధంగా కాన్సెప్ట్ బేస్డ్గానే సిలబస్ ప్రిపేర్ చేసినాను. అదేవిధంగా మీరు నాలెడ్జ్ అనేది లూజ్ కాకుండా ఎవ్రీడే ఎగ్జామ్ పెడతా ఉన్నాము. అట్లా డైలీ పెట్టిన తర్వాత మళ్ళీ మంత్ ఎండ్ లోపల ఏముంటుంది మనకు? మంత్ ఎండ్ టెస్ట్, గ్రాండ్ టెస్ట్ ఉంటుంది. సిలబస్ మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ ఏముంటుంది? మళ్ళీ రివిజన్ టెస్ట్ ఉంటుంది. డైలీ రివిజన్ టెస్ట్ ఉంటుంది. కాబట్టి మిమ్మల్ని నేను వదిలిపెట్టే ప్రసక్తి లేదు. మీరు కూడా తప్పనిసరిగా ఏం చేయాలి? నా కోరికను మీరు నెరవేర్చాలి. నా కోరికను నెరవేర్చాలంటే మీరు ఏం చేయాలి? సీరియస్గా చదవాలి, చాలా సీరియస్గా చదవాలి. మీ తల్లిదండ్రులు ఏ విధంగా కష్టపడుతున్నారు, ఏం చేస్తున్నారు, వాళ్ళు మీకు ప్రతిరోజు మిమ్మల్ని స్కూల్కి పంపించడానికి వాళ్ళు ఏ విధంగా కష్టపడుతున్నారు అనేది మీరు ఒకసారి ఆలోచించండి. కొందరు పేరెంట్స్కి, కొందరు పిల్లలకి తల్లిదండ్రులే లేరు. వాళ్ళు ఎక్కడో నాన్నమ్మ దగ్గర, అమ్మమ్మ దగ్గర ఉండి చదువుకోవడం జరుగుతుంది. చాలా బాధలు, వాళ్ళని కదిలిస్తే కన్నీళ్లు రావడం జరుగుతుంది. కాబట్టి మీరు ఫ్యూచర్ లోపల మీ తల్లిదండ్రుల కన్నీళ్లు తుడిచే విధంగా ఉండాలి. మీ తల్లిదండ్రులు మా కొడుకు వీడు అని చెప్పి సగర్వంగా వాళ్ళు తలెత్తుకొని తిరిగే విధంగా మీరు చేయాలి. అట్లా చేయాలంటే ఒకటి విద్య ఒకటే మార్గము, ఎడ్యుకేషన్ ఒకటే మనకు మార్గము. మీరు చదువుతా అంటే మీకు ఏ విధమైన ట్రైనింగ్ ఇవ్వడానికైనా నేను సిద్ధమే. ఒకవేళ కనుక నేను నా సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను కనుక నా దగ్గర నాకు మీకు సరైన విధంగా నాలెడ్జ్ కనుక అందించకపోతే ఇంకొక టీచర్ కూడా అపాయింట్ చేసుకున్నాము. దానికి సంబంధించిన ఖర్చు అంతా నేనే భరించడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ మీరు మాత్రము చదవాలి. చదవడం ఒక్కటే, కళ్ళు తెరిచినా చదవాలి, కళ్ళు మూసినా చదవాలి అనేది మీ మైండ్లో ఎప్పటికీ మీరు ఆలోచించుకోవాలి. మీ తల్లిదండ్రుల యొక్క కష్టాలను మీరు పొడగొట్టే విధంగా చూడాలి. ఓకేనా? ఒకసారి ఇప్పుడు ఈ క్లాస్ని ఇక్కడ క్లోజ్ చేద్దాము. ఇవి కాపీ చేసుకోండి. So this is about Maths Foundation Class 21. సో ఈ మ్యాథ్స్ ఫౌండేషన్ క్లాస్ 21కి సంబంధించిన క్లాస్ వర్క్ నోట్బుక్లో ఏం రాస్తారు? ఇవన్నీ కూడా కాపీ చేయండి. క్లాస్ వర్క్ నోట్బుక్లో ఎప్పుడైనా సరే బోర్డు మీద ఏది ఉంటే అది మీ క్లాస్ వర్క్ నోట్బుక్లో ఉండాలి. తర్వాత కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ క్వశ్చన్స్. ఈ కాన్సెప్ట్ మీకు ఈజీగా అర్థం అవ్వడం కోసము ఐ విల్ ప్రిపేర్ స్మాల్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్. చిన్న క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ని తయారు చేస్తాను.
తర్వాత దీని మీద హోంవర్క్, ఈ కాన్సెప్ట్ మీద మీకు పట్టు వచ్చిన తర్వాత హోంవర్క్ చేయండి. హోంవర్క్ ఐ విల్ గివ్ యూ 10 and 12 క్వశ్చన్స్, 10 లేదా 12 క్వశ్చన్స్ కంటే ఎక్కువ ఇవ్వండి. తర్వాత ఎగ్జామ్ నెంబర్ ఈజ్ హౌ మచ్ 21. ఈ 21 ఎగ్జామ్లో ఏం సిలబస్ ఉంటుంది, దీంతో కలిపి 7 క్లాసెస్, దీంతో కలిపి 7 క్లాసెస్ అంటే 15 నుంచి 21 వరకు, 15 నుంచి 21 వరకు ఉన్న క్లాసెస్ని మొత్తం మీరు రివిజన్ చేసుకోండి. రివిజన్ చేసుకుంటే యు ఆర్ ఏబుల్ టు రైట్ ఎగ్జామ్. ఎందుకంటే నేను ఎప్పుడైతే మీకు రివిజన్ చేసుకోమని చెప్తున్నానో 100% మీరు రివిజన్ చేసుకోవాలి. ఎందుకంటే ఎగ్జామ్ రాసిన తర్వాత అందులోపల 50%, 20%, 30% మార్క్స్ వచ్చినాయి అనుకోండి, మీ మైండ్ చాలా ఏమవుతుంది, ఆందోళనకు గురవుతుంది. సో టెన్షన్ అవుతుంది. టెన్షన్ అవుతే ఎంత టెన్షన్ అవుతే అంత ఎవాపరేట్ అవుతుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనకు తక్కువ మార్కులు వచ్చినాయి అంటే ఒకటి మనం సరిగ్గా చదవలేదని మాత్రమే అనుకొని మళ్ళీ చదవాలి, ఎక్కువ సార్లు రివిజన్ చేసుకోవాలి. కొందరు స్టూడెంట్స్ ఏం చెప్తున్నారు, సార్ గుర్తుండడం లేదు, చదువుతున్నాను కానీ గుర్తుండడం లేదు అంటున్నారు. దానికి గల రీజన్ ఏంటి, గుర్తుండడం లేదు అని అంటే మీరు రివిజన్ చేసుకోవడం లేదు. ఇప్పుడు మీరు ఇంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, ఇంతమంది స్టూడెంట్స్లో నాకేం తెలుసు, జస్ట్ నేను ఒక 10 మెంబర్స్ మాత్రమే, అరౌండ్ 40 మెంబర్స్ ఉన్నారు. ఈ 40 మెంబర్స్లో నేను పేరు పెట్టి పిలిచేది 10 మందినే పిలుస్తున్నాను, మిగతా వాళ్ళని పిలవడం లేదు. ఎందుకు పిలవడం లేదు అంటే దానికి రీజన్ ఏంటి, వాళ్ళ నెంబర్స్ని, వాళ్ళ పేర్లని నేను ఊరికే రివైజ్ చేసుకోవడం లేదు, ఊరికే అనడం లేదు. నేను ఊరికే అంటే వాళ్ళ పేర్లను నేను అంటూ ఉన్నట్టయితే వాళ్ళు క్వశ్చన్లకు ఆన్సర్ చెప్పడమో లేదా నాతో ఇంటరాక్ట్ కనుక అవుతూ ఉంటే రివిజన్ అవుతూ ఉంటుంది అన్నట్టు, వాళ్ళ పేరు అట్లా గుర్తుంటుంది. అంతే, ఒకటే రీజన్. మనకు రావడం లేదు, చదివితే రావడం లేదు అని అంటే మీకు గుర్తుండడం లేదు అని అంటే ఒకటేసారి 10 పేజీలు చదవకండి. సో నేను ఈ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ క్వశ్చన్స్ ఇస్తున్నాను కదా, ఏ రోజు కావాలో చదవండి, మళ్ళీ ప్రతిరోజు రివిజన్ చేయండి. వాటిని గుర్తుండకపోతే నన్ను అడగండి, ఓకేనా? రైట్. సో ఎవరైతే చేయాలనుకుంటున్నారో వాళ్ళ నెంబర్కి వాట్సాప్ చేయండి, చేస్తే ఇన్స్టిట్యూట్ వాళ్ళు మీకు ఏం పంపించడం జరుగుతుంది, ఫ్రీగా మెటీరియల్ అంతా పంపించడం జరుగుతుంది, ఓకేనా? రైట్. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.